బాలయ్య ఫ్యానే. మా అమ్మాయి చూస్తే పరగతో కొట్టేసాక మీ అమ్మ చూస్తే కొట్టలేదు. గ్యారెంటీ కొడుతుందక్క, సన్న కొట్టదక్క. చెప్పు, బాలకృష్ణ ఫ్యానా నువ్వు? అవును, ఎట్లా ఉంది మ్యూజిక్? ఎట్లా ఉంది తమిళ మ్యూజిక్? మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయి. ఓ అవునా? అసలు నీ పేరేంట్రా? నా పేరు పార్దుమని. పార్థమని. నైస్ నాన్న. ఏ క్లాస్ చదువుతావు? 4th క్లాస్. ఓకే, అఖండ 1 చూసావా? చూసిన. ఎట్లా ఉంది అఖండ 1? అది కూడా భలే ఉంది. బాగుందా? సో నీకు ఏది బాలకృష్ణ మూవీస్ లో ఫేవరెట్ మూవీ అంటే ఏం చెప్తావు? నాకు తెలీదు. తెలియదు. జై బాలయ్య. కోకా-కోలా, పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ. సూపర్ రా, సూపర్. బాగులేదు. సరే ఇంకేమైనా డైలాగ్ చెప్పు బాలకృష్ణది. ఇంకా ఏదో తెలీదు. చెప్పు డైలాగ్. చెప్పుదా చెప్పుదా అట్లాంటి డైలాగ్ ఏదైనా చెప్పు. బాయ్ బాబు తెలియదు కానీ ఎన్టీఆర్ తెలుసు. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. సూపర్. సో దీంట్లో ట్రైలర్ చూసావా? ట్రైలరా? దానిలో బాలయ్య దిష్టి తీసేసి శవంతో దిష్టి తీస్తాడు. అది ఇట్లా ఆ సీన్ ఓవర్ గా ఉందంట. నువ్వేమంటావు? ఓవర్ కంటే ఏం లేదు, బాగుంది. అందరు కోడితో తీస్తారు, మేకతో బలిచి తీస్తారు, కానీ శవం బలిచి తీయడం ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఎట్లా అనిపించింది? నాకు బాగా అనిపించింది. ఎట్లా ఉంది అనుకుంటున్నారు సినిమా? అఖండ లెక్క ఉంటుందండి, అంతే, తిరుగులేదు బాలయ్యకు, అంతే. సూపర్ సూపర్ హిట్, తిరుగులేదు, బోయపాటి, అంతే. 1 వీక్ లేట్ అయింది. సో డిసప్పాయింట్ అవుతున్నారా? ఇలా డిసప్పాయింట్ అయితే అయితేనే ఉన్నారు ఫ్యాన్స్ అయితే. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అవుతుంది, అది ఒక హ్యాపీ, అది చాలా బాగుంది. సో మ్యూజిక్ గురించి ఏం చెప్తారు? తమన్నా బాగుంది. సో ట్రైలర్ చూసారు కదా, అలా దిష్టి అదే పడేయడం అందుకని అదంతా ఓవర్ అంటున్నారు. మీరేమంటారు? అదేం లేదు, అది నచ్చిన వాళ్ళు ఎంతో చెప్తారు, నచ్చిన వాళ్ళకి బాగానే ఉంటది. అది మీకు నచ్చింది. ఎట్లా ఉంది సినిమా? ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? అఖండ 2 ఒకటే మాట, సినిమా హిట్, సూపర్ హిట్. అంటే 1 వీక్ లేట్ అయింది కదా, ఫ్యాన్స్ గా మీరు ఫీల్ అవుతారు? ఇంకా క్రేజ్ పెరిగింది. ఇంకా క్రేజ్ పెరిగింది అంటారా? సో అంటే ట్రైలర్ చూసారా మీరు? ఆ ట్రైలర్ లో అలా దిష్టి తీసి పడేయడం అదంతా ఓవర్ అంటున్నారు. మీరేమంటారు? అదే ట్రెండ్ ఇప్పుడు. అదే ట్రెండ్. సో అఖండ 2 చూడడానికి వచ్చారు కదా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ అల్టిమేట్ అన్నమాట. ఒక బ్లాక్ బస్టర్ వైబ్స్ ఏదైతే మనం అఖండతో చూస్తామో డెఫినెట్లీ ఆ సాగాని అఖండ 2 కంటిన్యూ చేస్తేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మ్యూజిక్ గురించి ఏం చెప్తారు? అల్టిమేట్ ఆ ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉందో లాస్ట్ 4 సినిమాస్ తమన్ భయ్య మామూలు కాదు, థియేటర్లు కూడా బద్దలయ్యాయి. ఈ సినిమాకి ఇంకా డబుల్ ఇంపాక్ట్ ఉంటుందని డెఫినెట్లీగా 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లెట్స్ సీ ఇన్ ఫ్యూ మోర్ అవర్స్. సో అంటే ట్రైలర్ చూస్తే కనుక దాంట్లో కోడిని దిష్టి తీసినట్టు ఆయన అలా దిష్టి తీయడం అదంతా ఓవర్ అంటే అది కోడి కాదండి, అది మీరు జస్ట్ అక్కడ సీన్ సిచ్యువేషన్ చూడాలి. ఆ పాపకి చిన్న మాట ఇచ్చారు అక్కడ పార్ట్ 1 లో. ఆపదలు ఉండేటప్పుడు ఎక్కడున్న సరాక్షాన్ని ముందుకుంటానమ్మని, మీరు ఆ సీన్ దృష్టిలో పెట్టుకుని సీన్ చూడండి. కోని తిప్పాడు, మేకని బలి ఇచ్చాడంటే కాదు. ఎనీహౌ ఏదైనా సరే ఇంకో కొంచెం ఫ్యూ అవర్స్ రివీల్ అవుతుంది. బట్ ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అక్కడ బోయా బాలా కాంబో, జనరల్ కాంబో కాదు, ఏదో పూరియో లేదంటే ఇంకో రాజమౌళి కాదు, అక్కడ బోయా బాలా కాంబో. కాబట్టి డెఫినెట్లీ ఫిజిక్స్ అనేది రీడిఫైన్ అవుతుంది అక్కడ. సో అది సిల్వర్ స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుంది. ఇప్పుడు మనం తొందరగా చెప్పకూడదు. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. జై బాలయ్య. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లెట్స్ ఎంజాయ్ అఖండ 2 మూవీ. థ్యాంక్ యూ. సో ఎట్లా సినిమా ఎలా ఉంది అనుకుంటున్నారు? ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నార్మల్ సినిమాకి అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. ఇది మా దేవుడు సినిమా, దీనికి అసలు ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండవు. బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్. కలెక్షన్లు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ స్టార్ట్ అయిందే మావాడితో. బాక్స్ ఆఫీస్ కి చాలా పడుకుంది. బాక్స్ ఆఫీస్ కి మళ్ళీ కలెక్షన్స్ రుచి చూపించబోతున్నాం ఇప్పుడు మళ్ళా. సో అంటే మ్యూజిక్ గురించి, తమన్ మ్యూజిక్ గురించి ఏం చెప్తారు? సినిమా ఆల్రెడీ ఓవర్లోడ్. ఆల్రెడీ 9 పాటలు ఉన్నాయి సినిమాలో. ప్రతి పాట బ్లాక్ బస్టరే. అసలు జ్యూక్ బాక్స్ కి అసలు పేరు పెట్టేదే లేదు. అసలు బ్లాక్ బస్టర్ అయితే కన్ఫర్మ్. ఆల్రెడీ మనకున్న దిష్టి అంతా తీసేశారు బాలయ్య బాబు నిన్ననే. ఎవడైనా గుమ్మడికాయతో కొబ్బరికాయతో దిష్టిలు తీస్తారు, కానీ మా బాలయ్య మాత్రం శత్రువులు తలకాయలతో దిష్టి తీస్తాడు. అది మా బాలయ్య అంటే. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? సినిమా గురించి చెప్పండి. బాలయ్య బాబు సినిమాకి పేరు పెట్టింగ్ లేదు మేడం, అది అఖండ తాండవం. ఇంకా మామూలుగా ఉండదు, ఇంకా రచ్చే మాకు. ఇంకా ఓన్లీ 1 వర్డ్, జై బాలయ్య, అంతే. థ్యాంక్ యూ మేడం. ఏం చెప్పాలమ్మా, ఎన్ని అడ్డంకులు వస్తున్నాయి. మన పెద్ద పెద్ద తలలు మా బాలయ్యని ఆపుదామని చూస్తారు, కానీ అది కుదరని పని. ఎవరు ఏమన్నా, మా బాలయ్యకు శివుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆయన ఎమ్మడే ఉంటాడు ఇప్పటికీ. శివుడు ఇప్పుడు శివరూపం ఎత్తిండు బాలయ్య. కాబట్టి మా బాలయ్యకి ఎంతమంది వచ్చినా సరే, రాజకీయాలు రాని, నా సినిమా హీరోలు రాని, ఎవరైనా రాని, మేము ఎవరి పేరు చెప్పాం, కానీ మాకు మాత్రం
సినిమా పెద్ద పెద్ద హిట్, బ్లాక్ బాస్టర్. అంటే ఎట్లా ఉంటుంది అనుకుంటారు? అంటే తమన్ మ్యూజిక్ గురించి కానీ ఏం చెప్తారు? తమన్ మ్యూజిక్ తమన్ మీద చెప్పే అవసరం లేదమ్మా, మాకు కంటిన్యూ కదా అమ్మా, అక్కడ నుంచి కంటిన్యూ వస్తూనే ఉన్నాయి కదా. ఆయన మ్యూజిక్ గురించి మేమేం తప్పు పట్టాం. ఈ రోజు చూడండి మీరు, ఏంది వాళ్ళు మ్యూజిక్ ఉన్నారుగా, వాళ్ళు చూడండి ఎట్లుంటది. కానీ నిన్న టైలర్ చూసి రామ్మా, ఎట్లుందమ్మా? మీరే చెప్పాలి. దిష్టి మరి దిష్టి తీసిరా అందరు, సినిమాకే దిష్టి తీసేసిండు, అర్థమైపోయింది అంతే అమ్మా. ఇంకోటి బాలయ్య కొట్టాలన్నా బాలయ్యనే, పెట్టాలన్నా బాలయ్యనే అంతే. ఇంకోటి మేము చరిత్ర సృష్టించాలన్నా బాలయ్యనే, తిరిగి రాయాలన్నా బాలయ్యనే. ఏ హీరోతో కాదు, ఏ హీరోతో కాదు. ఇప్పుడు చెప్తున్నామ్మా, ఈ రికార్డ్ని ఏ ఏ హీరో కూడా కొట్టలేడు. అది జై బాలయ్య, జై జై బాలయ్య. సౌండ్ కంట్రోల్ పెట్టుకో. ఏ సౌండ్కు నేను నవ్వుతాను, ఏ సౌండ్కు నేను నరుకుతానో నాకే తెలియదు. నా కొడాక రే, ఎంత ఎవరికి చెప్తున్నా ఈయనమ్మా, మా బాలయ్యకు వచ్చిన వాళ్ళతోనే చెప్తున్నా, మైండ్ బ్లాక్ అయిపోవాలి. నా దగ్గర ఇలా బుల్లెట్లు ఉన్నాయమ్మా, అందరు గన్ కొడతా సార్. మా బాలయ్యకి ఎందుకమ్మా ఇంత కష, ఆయన ఎవరి దగ్గర పోతాడు? జోలికి పోతారా? జోలికి పోడు. రాజకీయాలు నడుస్తుంది ఇప్పుడు, సినిమా హీరోలు కూడా నడుస్తున్నారమ్మా.